నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో పరిమితులు దాటి వైద్యం చేస్తున్న భవానీ క్లినిక్ పై గిర్దావర్ కొయ్యాడ చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది సుమన్, వైద్యారోగ్య సిబ్బంది మధ్యాన్ రెడ్డి, శ్యామ్ సుందర్, బుర్రా రవీందర్ గౌడ్ తో కలిసి వర్ధనపేట డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ గోపాలరావు దాడులు నిర్వహించారు. ఫార్మాడీ విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేసిన జేరిపోతుల కృష్ణ క్లినిక్ సొంతంగా ఫార్మసీని ఏర్పాటు చేసుకుని వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. పరిమితులకు మించి వైద్యం చేస్తున్న అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖ డాక్టర్ వెంకటరమణకు నివేదిక అందజేస్తానని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ తెలిపారు. భవానీ క్లినిక్ ను రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారుల సమక్షంలో సీజ్ చేసి తాళం వేశారు. Family first year and family allo practice chestare family is practice chestare the nature of work and completion of family ఇట్లా పెట్టి పేషెంట్ అలాగే కూరగాయలు పేరు డాక్టర్ గోపాలరావు. నేను వరంగల్ డిప్యూటీ డిఎం వచ్చాను. సో ఇక్కడ మాకు అనఫిషియల్గా మాకు ఒకటి కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ చాలామంది ఆర్ఎంపీస్ ఇంకా వేరే డిఫరెంట్ డిగ్రీస్ పెట్టుకొని ఇక్కడ ఇల్లీగల్ వైద్యం చేస్తున్నారని మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడ మేము రావడం జరిగింది మా యొక్క మెడికల్ టీంతో. సో ఇక్కడ కృష్ణ అనే వ్యక్తి డీఫామ్ చేశాడు. అక్కడ వాగ్దేవి కాలేజీలో డీఫామ్ చేశాడు. డీఫామ్ 3 years బ్యాక్ కంప్లీట్ చేశాడు. యాక్చువల్గా డీఫామ్ చేసిన వాళ్ళు క్లినిక్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లినిక్ నడపద్దు, క్లినిక్ కానీ నర్సింగ్ హోమ్స్ ఎట్టి పరిస్థితులు నడపద్దు. కానీ ఈయన 3 years నుండి ఇదే వ్యాపారం చేసుకొని నడిపిస్తాడు. సో కాబట్టి ఇది చాలా ఇల్లీగల్. ఎవరు కానీ ఈవెన్ ఆర్ఎంపీస్ కూడా ప్రాక్టీస్ పెట్టినా కూడా ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే ఇవ్వాలి. ఏమైనా కట్లు కట్టడము, ఏమైనా జ్వరం తెచ్చే సింపుల్ పారాసెటమాల్ ఇవ్వడం చేయాలి. అంతేగాని వాళ్ళు ఇంజెక్షన్స్ చేయడం, ఆపరేషన్ చేయడం ఎట్టి పరిస్థితులు చేయదు. ఈ మధ్యలో చాలా ప్లేస్లలో ఆర్ఎంపీస్ ఇంజెక్షన్స్ వికటించి చాలామంది చనిపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళను మేము వదిలిపెట్టాము. కఠిన చర్యలు తీసుకొని ఇప్పుడు మేము ఇలా ఇక్కడ విజిట్ చేసినాం. సో ఈ యొక్క రిపోర్ట్ డిఎం అండ్ హెచ్ఓ గారికి సబ్మిట్ చేసి సో చట్ట ప్రకారంగా మేము దీనిపై చర్య తీసుకుంటాము. అవసరమంటే ఈ యొక్క భవానీ క్లినిక్లు సీజ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా. థ్యాంక్ యూ సార్. ఈ రూరల్ ఏరియాలో ఎక్కువ ఈ ఆర్ఎంపీల వైద్యం వికటించి చాలామంది చనిపోతారు. అవును. ఈ మధ్యలో చాలామంది అట్లా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలని మేము చెప్పాము. సో కాబట్టి అట్లా ఎవరైనా ఇంజెక్షన్స్ చేసి వికటించడం అలాంటివి జరిగితే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించింది. ఖచ్చితంగా వాళ్ళను సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళు జైలు పంపడం కూడా జరుగుతుంది.